ఉద్యోగాల భర్తీకి విధించిన గరిష్ట వయో పరిమితి 46 ఏండ్లకు పెంచాలని ఆర్పీఐ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి వినోద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఇది వరకున్న సడలింపును తిరిగి పునరుద్ధరించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని, అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆనాటి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఎంతో మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగులు నష్టపోకుండా వయోపరిమితిని పెంచాలని గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఆర్పీఐ పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగులను నట్టేట ముంచి వాళ్ళని అన్ని రకాలుగా మోసం చేస్తూ వయసులో కనీసం సడలింపు కూడా ఇవ్వకుండా ఇలా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వయసు పెరిగిపోయింది. 2009 నుండి ఉద్యమంలో ఉన్న వాళ్ళు తొలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా వయసు ఇవాళ 2026కు వచ్చింది. సో కాబట్టి మరి ఈ వయసును దృష్టిలో పెట్టుకుని అయినా కనీసం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వల్ల నిరుద్యోగుల వల్ల ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. మరి నిరుద్యోగులతోనే నాకు అధికారం వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ నిరుద్యోగులకే టోకరా ఇచ్చుకుంటా వాళ్ళని అణిచివేసుకుంటా అరెస్ట్ చేసుకుంటా దుర్మార్గం చేసుకుంటా ఇవాళ ఇంత దుర్మార్గం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆర్పీఐ పార్టీ ఇవాళ చెప్తున్నాము, రానున్న ఎన్నికల్లో అది జడ్పీటీసీ ఎన్నికలు కావని, అది సర్పంచ్, అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అది రానున్న ఎన్నికల్లో ఏ ఎన్నికైనా సరే కాంగ్రెస్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు.